దేవుడు కొన్నిసార్లు మనం పట్టించుకోవట్లేదు అనుకుంటాం. అలా అనుకునే కదా మనం మందిరానికి ఒకసారి సమయానికి రాము. ఒక ప్రేమపూర్వకమైన హెచ్చరిక ఏంటి తెలుసా? మందిరానికి రండి, సమయానికి రండి. మీ ఆశీర్వాదానికి మొదటి మెట్టు ఏంటి తెలుసా? మీరు వాక్యం విని మేలు పొంది వెళ్ళటం కాదు. మీ మొట్టమొదటి ఆశీర్వాదానికి మెట్టు మీరు సమయానికి మందిరానికి రావు. చలికాలం కదా, పొద్దున్న లేగలేము కదా అనుకోకండి. ఇదే ఆసక్తి ఉందనుకోండి, ఎంత పొద్దున్న లెగుస్తాం. ఈ టైంలో ఒక పెళ్ళి ఉందనుకోండి, ఒక ఫంక్షన్ ఉందనుకోండి, ఒక ట్రైన్ ఉందనుకోండి, ఒక బస్సు ఉందనుకోండి, మన ఇంటికి వచ్చేది ఏదైనా వెహికల్ ఉందనుకోండి, ఎంత ఆసక్తి కలిగిస్తాం. ఇక్కడ వెదర్ ప్రాబ్లం కాదు, మనలో ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉంటే ఇంటికి లెగుస్తాం. అసలు ఒక్కోసారి 4ంటికి 5ంటికి మెలకు వస్తుంది. అంటే నాకు వస్తుంది కాబట్టి చెప్తున్నా. ఆదివారం వస్తుంది 4ంటికి మెలకు వస్తుంది. అలారం పెడతాను కానీ అలారం కంటే ముందే లెగిసి కూర్చుంటాం. ఆసక్తి ఉంటే అలా ఉంటుంది. మీ మొట్టమొదటి ఆశీర్వాదానికి తొలిమెట్టు ఏంటో తెలుసా? మీరు సమయానికి మందిరానికి రావాలి. మనం వచ్చేది 8-8:30కి, ప్రభా మా మధ్యకి రండి అంటాం. ఇది ఎంత వెర్రితనమైన ప్రార్థన తెలుసా? దేవుడు ఎక్కడే ఉంటాడు, మీకంటే ముందే వస్తాడే. ఆయన ఎక్కడే ఉంటాడు, ఆయన సన్నిధి ఎక్కడే ఉంది. మన వెర్రి ప్రార్థన ఏం తెలుసా? ప్రభా మా మధ్యకి రండి. ఇది 6:30కి టైమింగ్ అయితే మనం 8ంటికి వచ్చి ప్రభా మా మధ్యకి రండి అన్నప్పుడు దేవుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వుకుంటాడు అనమాట. సమయానికి రండి. దానికంటే ఆశీర్వాదం ఇంకొకటి లేదు.